హలో ఎవ్రీవన్. సో పొంగల్ క్లీనింగ్ పార్ట్ 2 మినీ బ్లాగ్ ఇక్కడ. సో డబ్బాల గింట క్లీనింగ్ చేసినాకైతే మాకు ఆకలేసిందని ఉగ్గాని అయితే చేసుకొని తిన్నాం. సో ఉగ్గాని అయితే మీకు రెసిపీ కూడా షేర్ చేసిన. సో ఇక్కడైతే మేము డబ్బాల గింట అయితే అన్ని సామాన్లు లింపేసి అయితే పెట్టేసినాం. కొన్ని అయితే కింద కూడా పెట్టాలి. సో ఇక్కడైతే పాండీలు ఉంటాయి కదా, చిన్న చిన్న గిన్నెలు తలలు. సో అవి అయితే ఇక్కడ ఈ ర్యాక్ పైన పెడుతున్నాం. సో ఇలా మొత్తం అయితే మంచిగా అన్నీ అయితే నీళ్ళు ఆడిచిపోయా కానీ దుబ్బ గింట పడుతుంది కదా, డస్ట్ గింట. సో అది తూడ్చేసి తెలిస్తున్న అక్క అయితే అన్ని మొత్తం ర్యాక్ మీద పెట్టేస్తుంది. సో ఇప్పుడు ఏమంటే రేపు కొన్ని డబ్బాలు అయితే ఇంకా క్లీన్ చేయాలి. సో ఇక్కడ ఏమంటే అక్క మసాలా డబ్బాలు గింట ఉంటాయి కదా, సో అలా అన్నీ అయితే మసాలాలు నింపేసి పెడుతుంది. సో కొత్త మసాలా డబ్బా కూడా ఇక్కడైతే మేము పర్చేస్ చేసినాం. సో ఇది చిన్నది అయితే మీషో మీదకైతే పర్చేస్ చేసినాం. సో అక్క అయితే అన్ని డబ్బాలు అండ్ ఇలా అయితే తలలు గిన్నెలు అయితే ర్యాక్ పైన అయితే పెట్టేసింది. సో న్యూ ఇయర్ రోజే మేమైతే క్లీనింగ్ పెట్టుకున్నాము. సో మా కిచెన్ అయితే చక్కగా ఈ రోజు అయితే క్లీన్ అయిపోయింది. సో నెక్స్ట్ డే అయితే ఈ డబ్బాలన్నీ అయితే కింది కడిగేయాలి. సో ఫ్రెండ్స్ బ్లాగ్ అని కమెంట్ చూపిస్తే లైక్ చేయండి.